ఈరోజు సాక్షిలో ఒక వార్త కనిపించింది. అమరావతి కోసం చేసుకున్న అప్పుల తిరిగి చెల్లింపు కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ బడ్జెట్ నుంచి నిధులను కేటాయించుకుంటూ ఉత్తర్వులిచ్చారు అని. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, రాష్ట్రం రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు అని, ఆ అప్పులు అదే అక్కడున్న భూములమ్మే తీరుస్తాము అని పదే పదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రభుత్వం చెబుతూ వస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారు అన్నది నాకు కలిగిన మొదటి ప్రశ్న. ఇప్పుడు అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చారు అని. రెండో ప్రశ్న ఏంటి అనంటే, అసలు అమరావతి కోసం చేసిన అప్పులు చెల్లించడానికి 5 ఏళ్ళో, 10 ఏళ్ళో పీరియడ్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది, లేదంటే 10 ఏళ్ల పీరియడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నారు కదా. మరి ఇప్పుడు చెల్లించడం ఏంటి? ఏ అప్పులు ఇప్పుడు చెల్లిస్తున్నారు అనే అనుమానం రెండో ప్రశ్న. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు ఇస్తున్నారు అన్నది మొదటి ప్రశ్న. అసలు అప్పుడే చెల్లింపులు తిరిగి చెల్లించడం మొదలైందా? ఏదో చాలా టైం ఉందన్నారు కదా, మరి ఇప్పుడు తిరిగి చెల్లించేది ఏ అప్పులు? ఇది రెండో ప్రశ్న. ఇందులో కనిపించింది ఏంటి అంటే, రాజధాని పేరుతో చేసిన అప్పులు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో చెల్లించాల్సిన అప్పుల కోసం బడ్జెట్ నుంచి 231 కోట్లను విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గడువు తీరుతున్న అప్పుల చెల్లింపులకే ఈ నిధులు వినియోగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సిఆర్డీఏ కమిషనర్ వినతి మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారట. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ గొప్పలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి రాజధాని పేరుతో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారో చెప్పాల్సి ఉందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయట. మనం మొదటి ప్రశ్న అదే. అప్పులు చేసిన సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినందున అప్పులను ఆ ప్రాజెక్టే తీరుస్తుందనే రీతిలో సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గడువు తీరుతున్న అప్పులను తిరిగి చెల్లించేందుకు 231 కోట్లను బడ్జెట్ నుంచి విడుదల చేయడం గమనార్హం. నాకు అర్థం కాని రెండో ప్రశ్న ఏంటంటే, అప్పుడే తిరిగి చెల్లింపులు స్టార్ట్ అయ్యాయా? అమరావతి రాజధాని పేరు మీద చేసిన అప్పులు ఇవి ఎప్పుడు చేసిన అప్పులు తిరిగి చెల్లిస్తున్నారు? ఇది ఒకటి కనుక్కోవాలి. ఎప్పుడు చేశారు అప్పులు ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నవి? అంటే చాలా టైం ఉంటుంది, ఏదో 2029 34 నుంచో అనే చెబుతూ వచ్చారు వీళ్ళు. తిరిగి చెల్లించడం అప్పుడే మొదలైతే చాలా భారమే మరి.